డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతానికి థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని కూడా కమల్ హాసన్ నిర్ణయించారు. ఇటీవల థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళం నుండి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఆ సినిమాని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కమల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యాయని కూడా వ్యాఖ్యానించింది. ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకుంటున్నారంటూ కూడా కేఎఫ్సిసికి కమల్ లేఖ రాశారు. అయితే అందులోనూ సారీ చెప్పలేదు. కమల్ హాసన్, సింబు, త్రిష ప్రధాన పాత్రలో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ మూవీ ఈ నెల 5న విడుదల కానుంది. ప్రస్తుతానికి థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదంటూ కూడా కమల్ హాసన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో కళ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు ఏదైతే థగ్ లైఫ్ అనేటువంటి సినిమా మాత్రం ఒక విడుదలకు ముందుగానే ఒక సెన్సేషనల్ సృష్టిస్తుందని చెప్పవచ్చు. దాదాపు మనకు జూన్ 5వ తేదీన థగ్ లైఫ్ సినిమా విడుదల కానుంది. కానీ ఒక ఆడియో లాంచ్లో జరిగినటువంటి ఏదైతే కమల్ హాసన్ కన్నడ తమిళ భాష నుంచి పుట్టింది అన్నటువంటి వ్యాఖ్యలే చాలా వివాదాస్పదంగా అయ్యాయి. దీనిపై కన్నడ సంబంధించినటువంటి కేఎఫ్సిసి తర్వాత ఇతర అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి అనేక సంఘాలు కూడా దీనిపై కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటూ కూడా రోజు రోజుకు ఉధృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు సినిమా థగ్ లైఫ్ సినిమా కూడా విడుదలకు కూడా దగ్గర పడుతుంది. దీనిలో భాగంగానే కర్ణాటకలో హైకోర్టు ధర్మాసనం ముందు ఈ కేసుకు సంబంధించినటువంటిది అప్పీల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది ఈరోజు కోర్టు తీర్పు అంటే అటు సినిమాకు సంబంధించినటువంటి అంశం కోర్టు తీర్పుకు రావడం జరిగింది. దీనిపై ఈరోజు చాలా వాదోపవాదాలు కూడా జరిగాయి కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే మనకు 5వ తేదీన విడుదలవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు హైకోర్టు ధర్మాసనం ముందు చర్చకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే సీనియర్ కమల్ హాసన్ తరపున వాదించినటువంటి న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప తన వాదోపవాదనలు వినిపించడం జరిగింది. అయితే అక్కడ జస్టిస్ నాగప్రసన్న మధ్య దాదాపు ఉదయం కేసు అంటే ధర్మాసనం ముందు రావడం జరిగింది. తర్వాత మరొక కొంత సమయం కూడా కమల్ హాసన్కి గడువు కూడా ఇచ్చింది ధర్మాసనం. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు హైకోర్టుకు అప్పీల్ చేయడానికి ముఖ్యంగా ఏదైతే థగ్ లైఫ్ సినిమా మెయిన్ స్క్రీన్ని అంటే ఏదైతే స్క్రీన్ కర్ణాటకలో విడుదల కాబోతుంది దీనికి సంబంధించినటువంటి నినాదాలు కూడా క్షమాపణలు చెప్పాలంటూ ఒకవైపు ఉన్నది. అయితే సినిమా విడుదల కాబోతున్న పక్షంలో సినిమాకు ఏదైతే బిగ్ స్క్రీన్కి రక్షణ కల్పించాలి అంటూ డీజీపీ తర్వాత ఇతర పోలీసులు కూడా వాళ్ళ అంటే హైకోర్టు ద్వారా ఇక్కడ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా హైకోర్టును ధర్మాసనం ఇక్కడ రావడం జరిగింది. హైకోర్టు ధర్మాసనం మెట్లెక్కడం జరిగింది. దీనిపై ఈరోజు ఉదయం కోర్టు ముందు ఈ కేసుకి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు వినిపించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ధ్యాన్ చిన్నప్ప చేసినటువంటి ముఖ్యంగా కొన్ని వాదనలు కేఎఫ్సిసికి లెటర్ రాయడం జరిగింది అంటూ ఆ లెటర్లో రాసినటువంటి అంశాలను కూడా గట్టిగా చదివి వినిపించినటువంటి సందర్భము కోర్టులో. అయితే దీనికి సంబంధించినటువంటిది విన్న తర్వాత ఏదైతే అక్కడ జస్టిస్ నాగప్రసన్న ఏదైతే ముఖ్యంగా దాదాపు 350 కోట్లు పెట్టి సినిమా తీశారు, కేవలం కన్నడ తమిళం నుంచి పుట్టిందన్నటువంటి ఒక చిన్న అంశంతో ఇక్కడి వరకు రావడం జరిగింది. దీనిపై క్షమాపణలు చెప్తే ఇక్కడ మీకు అంటే ఇక్కడ ఏదైనా నష్టం జరుగుతుందా అన్నటువంటి దానికి ఇక్కడ ఏదైతే మీకు కొంత సమయం గడువిస్తాము దీనిపై మీరు స్పందించడానికి కొంత సమయం కేటాయిస్తామంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. మధ్యాహ్నం 2:30 వరకు కూడా సమయం కేటాయించింది.
జరిగింది. అయినా కూడా అక్కడ ఆ తర్వాత కూడా దాదాపు కమల్ హాసన్ తరఫున ఉన్నటువంటి ఏదైతే మనకు లాయర్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పే విధంగా కూడా తమ తరఫు ఉన్నటువంటి క్లయింట్ ఒప్పుకోవటం లేదు. దీని వలన కర్ణాటకలో సినిమా విడుదలను నిలుపుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే జస్టిస్ సంబంధించినటువంటి నాగప్రసన్న కొన్ని వ్యాఖ్యలు కూడా జరిగింది. మీరు ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీశారు, ఒక చిన్న అంశానికి ఒక క్షమాపణ చెప్పడంతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది, కానీ ఇక్కడ మీరు చెప్పటం లేదు అన్న దానికి మాత్రము కమల్ హాసన్ లాయర్ మాత్రము ఒక ఆడియో లాంచ్లో ఎక్కడా కూడా తమ తరఫు ఉన్నటువంటి ఇక్కడ అంటే ఈ కమల్ హాసన్ ఏదైతే ఉందో లాంచ్లో ఏదైతే ఆడియో లాంచ్లో ఎక్కడా కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కన్నడ అంటే చాలా అభిమానము, అటు లెజెండర్ రాజ్ కుమార్ కానీ శివరాజ్ కుమార్ కుటుంబం పైన కానీ తమకు చాలా అమితమైనటువంటి ప్రేమ, కానీ తను చేసినటువంటి ఏదైతే ఆడియో లాంచ్లో ఉన్నటువంటి విషయాన్ని కట్ చేయడం నన్ను చాలా బాధించింది అంటూ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటకలో ఈ సినిమాను విడుదల చేయము, ఇక మాకు సెక్యూరిటీ కూడా అవసరం లేదు, ఎందుకంటే బిగ్ స్క్రీన్కి సెక్యూరిటీ కావాలని హైకోర్టు ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. కాబట్టి సినిమా విడుదల చేయటం లేదు, కాబట్టి ఇంకా సెక్యూరిటీ కూడా అవసరం లేదు, తుమి మేము ఏదైనా కానీ కర్ణాటక ఫిలిం ఛాంబర్తో చర్చించుకుంటామంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే దాదాపు జూన్ 5వ తేదీన విడుదలవుతుంది ఒకవైపు సినిమా, మరి ఈ కేసుకు సంబంధించింది జూన్ 10వ తేదీన మధ్యాహ్నం మరి కోర్టు కేసుకు అంటే నెక్స్ట్ మనకు వాయిదా పడ్డది. ఈ 5 రోజుల్లో అనుకోవచ్చు, ఈ వారం రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం ఇక్కడ చూడాలి దీపిక. కానీ మరి కొద్దిసేపటి క్రితము మనకు ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు, దాదాపు తమిళ పార్టీ అంటే ఏదైతే ఇక్కడ కమల్ హాసన్ పార్టీ ఉన్నటువంటిది మక్కల్ నాడి మయం అన్నటువంటి ఏదైతే పార్టీ స్థాపించాడు. తర్వాత ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితం తమిళ రంగంలో కరుణానిధికి నివాళులు అర్పిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాదాపు అంటే కళలకు సంస్కృతికి తమిళనాడులో పెద్దపీట వేసినటువంటి కరుణానిధికి జోహార్లు అంటూ కూడా ఒక సెన్సేషనల్ పోస్టును కూడా రిలీజ్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. అంటే ఏ విధంగా ఈ యొక్క తమిళ భాషపై తనకు ఉన్నటువంటి ప్రేమను మరొకసారి చాటుకున్నాడు అంటూ కూడా అటు రాజకీయ నాయకులు అటు సినీ ప్రముఖులు కూడా కొంతమంది అంటున్నటువంటి విషయము. అయితే ఈ కొద్దిసేపటి క్రితం ఏదైతే కోర్టు తీర్పు ఒకవైపు క్షమాపణలు చెప్పనంటూ కూడా ఒకవైపు, మరొక వైపు ఇక్కడ కరుణానిధికి నివాళులు అర్పిస్తూ కూడా ఒక ఎక్స్లో పోస్ట్ చేయడం అన్నది కూడా కొంత ఈ సమస్య మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రేపు 5వ తేదీన ఏదైతే సినిమా రిలీజ్ అవుతుంది, అయితే 10వ తేదీన మరి దీనికి సంబంధించినటువంటి కర్ణాటకలో ఏదైతే ధర్మాసనం ఉందో ఈ కేసు మరొకసారి ముందుకు రానుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ కళ.